ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు, వందనములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినకాల సమయంలో మన వాక్య ధ్యానము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రినైన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు కరుణామయుడుగా, సమస్తమైన ఆదరణకర్తనైన దేవుడుగా మనకు ఇక్కడ కనబడుతూ ఉంటున్నాడు. దేవుడు మన శ్రమలన్నిటిలో కూడా మనల్ని ఆదరిస్తాడు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ప్రకారము, దేనిని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము ఏ విషయంలో కూడా చింతపడకూడదు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. మీ చింత యావత్తు నా మీద వేయుడి అని కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన మనల్ని ఆదరించినట్లుగా మనల్ని కూడా ఇతరులను ఆదరించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆదరించడం అంటే ఇక్కడ సహాయం చేయడం, కనికరం అంటే జాలితో కూడిన సహాయం చేయడం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన కరుణ చూపు తండ్రి, సమస్త ఆదరణిచ్చు దేవుడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే దేవుని యొక్క కనికరము ఎలాగుంటుందో కొన్ని విషయాలు మనము చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం ప్రకారము, యేసు జనుల మీద కనికరపడి వారి ఆకలి తీర్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనికరం చూపిన తండ్రి ఆకలి తీర్చే విషయంలో ఆయన ఆహారం పెట్టే దేవుడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో ఆయన కనికరము ద్వారా స్వస్థతనిచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గొప్ప దేవుడుగా ఆయన యొక్క కనికరాన్ని పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా స్వస్థత అనుభవిస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆదికాండము 19వ అధ్యాయం 16వ వచనం ప్రకారము ఆయన కనికరం ద్వారా ఉగ్రతలో నుండి కూడా తప్పించే దేవుడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వచనం ప్రకారము కనికరము ద్వారా ఆయన చేర్చుకునుటకు కూడా శక్తివంతమైన దేవుడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆదికాండము 39వ అధ్యాయం 21వ వచనం ప్రకారము ఆయన కనికరము ద్వారా కటాక్షము పొందుకుంటాము అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 27వ వచనం ప్రకారము కనికరము ద్వారా మన అప్పు కూడా తీర్చబడుతుంది అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కనికరము చూపు తండ్రి కనికరాన్ని చూపించి మనకు స్వస్థతనిస్తున్నాడు, మన ఆకలిని తీరుస్తూ ఉన్నాడు, మనల్ని ఉగ్రత నుండి తప్పిస్తూ ఉన్నాడు. తప్పిపోయిన మనల్ని మరలా ఆయన చేర్చుకుంటూ ఇతరుల యొక్క కటాక్షము పొందుకునే విధముగా దేవుడు చేస్తూ ఉంటున్నాడు. మన అప్పు తీర్చేవాడిగా కూడా దేవుడు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన అన్ని సౌకర్యాలు కూడా మనకు కలుగచేసే దేవుడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ లోకంలో సమస్తమును దేవుడు మనకు అనుగ్రహించి ఆయన మనకు ఆదరణకర్తగా కనికరము చూపే దేవుడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఉన్న మనుషులు మనల్ని విడిచిపెట్టిన, మన స్నేహితులు, మన బంధువులు, మన రక్త సంబంధికులు, మన తల్లిదండ్రులు ఎవరైనా సరే మనల్ని విడిచిపెట్టినప్పటికి కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టక మన మీద ఆయన కనికరపడుచు కనికరంలో ప్రతి ఒక్క సౌకర్యాన్ని మనకు దేవుడు అనుగ్రహిస్తూ మనము కృంగిపోయిన వేళల్లో మనకు ఆదరణ కలుగు చేస్తున్న దేవుడు మనకు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే అనేక మంది అప్పుల సమస్యల్లో, ఆర్థికమైన ఇబ్బందుల్లో అనేక మంది తన కుటుంబంలో వారిని కోల్పోయినప్పుడు
బలహీనపడినప్పుడు, అనారోగ్యం పాలైనప్పుడు అనేక మంది సమస్తమును పోగొట్టుకొని ఈ ఆదరణ కూడా దొరకనప్పుడు దేవుడు మనకు సమస్తమైన ఆదరణని అనుగ్రహిస్తూ మనల్ని ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన ఆదరిస్తూ బలపరుస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవునికి మనము ఎల్లప్పుడూ కూడా ఆయన్ని స్తుతించి ఆరాధించి గణపరిచే బిడ్డలుగా మనందరం కూడా ఉండాలి అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. అన్ని సౌకర్యాలు కలిగించే ఆ దేవుణ్ణి మనము ఎల్లప్పుడూ స్తుతించి గణపరచుదుముగాక. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.